ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. Who will not suffer you to be tempted above that ye are able. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కనుకనే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపదు. ఎందుచేతనంటే అది దేవునికి తెలుసు, తన పిల్లలు అయిన మనము ఎంతవరకు అయితే శోధనలను తట్టుకొనగలమో అంత మట్టుకే వాటిని మన జీవితంలోకి అనుమతిస్తాడు. అంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను ఒక మార్గమును తప్పకుండా ఆయన మనకు తెలియపరుస్తాడు, మన కొరకు దానిని కలుగచేస్తాడు. కొంత మట్టుకు మనము ఓర్పు సహనము కలిగి నిరీక్షణతో ఆయన కార్యము కొరకు ఎదురు చూడాలి. అంతేగాని దేవునిపై సణగకూడదు, దేవునిని శోధించకూడదు. మన పూర్వీకులైన వారు, మన పితరులైన ఇశ్రాయేలీలు మోషేను దేవునిని కొందరు శోధించి సర్పముల వలన నశించిపోయారు. కొందరు సణిగి గొణిగి సంహారకుని చేత నశించిపోయారు. ఆహారము కొరకు సనిగిన వారు ఆ ఆహారము గొంతులో ఉండగానే చనిపోయారు. కనుక మనము దేవునిపై సనగకూడదు, దేవునిని శోధించకూడదు. ఆయన మనము భరించగలిగేంత శ్రమలను మాత్రమే మన జీవితంలోకి అనుమతించి వాటి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో ఆ శోధన నుండి తప్పించుకున్న మార్గమును మనకు చూపిస్తాడు. యోబును అపవాది ఎంతగానో శోధించాడు. యోబు తట్టుకోగలిగేంత వరకు మాత్రమే శోధించగలిగాడు. అంతవరకు మాత్రమే దేవుడు సాతానును అనుమతించాడు. అంతేకాదు, జయించే శక్తిని దేవుడు అనుగ్రహించి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలను యోబుపై కురిపించాడు. శోధనలయందు శ్రమలయందు పట్టుదల కలిగిన వారమై దేవునికి ఎల్లప్పుడూ సన్నిహితముగా జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు వాక్యంతో మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. శోధనలను జయించగలిగే శక్తిని మాకు దయచేయండి. ఒక చక్కటి మార్గములను మాకు దయచేయండి. ఎవరైతేనైనా శ్రమల గుండా కష్టాల గుండా నడుస్తున్నారో వారిని లేవనెత్తండి, వారిని ఆదరించండి. నీ కృపా కనికరము వారిపై మెండుగా ఉంచండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ఎరిగిన దేవా నీకు వందనాలనైనా సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.